మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము తిరిగి బైబిల్ తరగతిని ప్రారంభిస్తున్నాం. నాయనా, వింటున్నవారు నీవారు, చెప్పే మాటలు మీవి కనుక మా బ్రతుకులు బాగు చేసే మీ మాటలను నేర్చుకొనిచుండగా మాకు సహాయం చేయండి. బైబిల్ని తండ్రి ఎలాగో చదవాలో నీ పిల్లలు నేర్చుకుంటున్నారు, వారికి సహాయం చేయండి. ఒక మనుషుడు రాసిన పాఠ్య పుస్తకాలనే మరొక మనుషుడు నేర్చుకోవాలి అంటే దాన్ని నేర్పించే టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు ఈ లోకజ్ఞానం బోధించడానికి ఉంటే, నాయన అందరి కొరకు మీరు రాయించిన బైబిల్ని 1600 సంవత్సరాల కాలంలో ఈ బైబిల్ అంతా రాయటానికి భక్తుల చేత ప్రేరేపించి వ్రాసి మా చేతుల్లో సంపూర్ణ గ్రంథాన్ని ఉంచారు. మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని, మీ జ్ఞానమును నేర్చుకున్నట్టుకు నేను నీ పిల్లలకి మరి మంచి మనసునిచ్చారు. మా అందరికీ సహాయం చేయండి. కొద్ది నిమిషాల్లో మాతో ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ముందుగా వినండి, అందరూ వినండి. బైబిల్ని నేర్చుకోవాలా అన్న అంశం మీద మీతో కొన్ని నిమిషాలు మాట్లాడతాను. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాను మీకోసం. బైబిల్ని నేర్చుకోవాలా? ఈ ప్రశ్నకి క్రైస్తవులు చెప్పే సమాధానం ఏంటంటే, అవసరం లేదండి, దేవుడే నాకు బయలుపరుస్తాడు, దేవుడే నాకు జ్ఞానం ఇస్తాడు అని చెబుతూ బైబిల్ని సరిగా పఠించక ఏదో ఒక 4 ప్రసంగాలు నేర్చుకొని, 4 పాటలు నేర్చుకొని, అలాగే 4 కార్యక్రమాలు చేయటం నేర్చుకొని, అంటే స్తుతికూటం ఎలా పెట్టాలి, పెళ్ళైతే ఎలాగో చేయాలి, పెళ్ళి కొడుకుని ఎలా చేయాలి, పెళ్ళి కూతురుని ఎలా చేయాలి, అమ్మాయి ఇంట్లో పెద్దదైతే ఆ మీటింగ్ ఎలా జరిపించాలి, చనిపోతే ఆ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఇవి వస్తే సరిపోతుంది. దానికి సంబంధించిన కొన్ని బైబిల్లో కావాల్సిన మాటలు రాసుకోవటం, అవి చెప్పడం, అంతే. అలాగనుకుని మిగిలిన సంగతులు ఏదైనా మాట్లాడాలంటే దేవుడే మాట్లాడతాడు అనుకుని చెప్పే క్రైస్తవులు ఉన్నారు. ఇంకంతకీ బాగా ఇంకా ఏంటంటే, ఆయా సభలకు వెళ్ళి, ఆయా సంఘాలకు వెళ్ళి, ఈరోజు దూరదేశం నుంచి ఒక సేవకుడు వస్తున్నాడు రండి అంటే, దూరపు కొండలు నులుపు అన్నట్టు సంఘంలో పాస్టర్ గారి బోధ సంఘానికి ఎక్కదు, కానీ దూరపు కొండలు నులుపు అన్న సామెత ప్రకారంగా ఆయన వస్తారు. ఏదో ఒక ప్రసంగం చేసినప్పుడు దాన్ని రాసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రసంగానికి మన జ్ఞానాన్ని కొంత కలిపి మళ్ళీ అక్కడక్కడ మనం ప్రసంగాలు చేస్తూ ఉన్నామే తప్ప, నిజంగా నేను బైబిల్ బోధించటానికి, లేక నేను పరలోకి వెళ్ళటానికి, దేవుడి గురించి తెలుసుకోవటానికి దేవుడు రాయించిన బైబిల్ని మనసు పెట్టి చదివే క్రైస్తవులు ఉన్నారంటారా? ఆలోచించండి ఒకసారి. నిజంగా మనమే చర్చికి వెళ్తున్నప్పుడు మనం కూడా వెళ్ళాం, కానీ అసలు బైబిల్లో ఏముంది, 66 పుస్తకాలలో ఏముందని క్షుణ్ణంగా చదివిన దాఖలాలు కూడా లేవు. మనమే ఎలా ఉంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి, లేక ఆయా సంఘాలు ఉన్నటువంటి విశ్వాసులు, భక్తుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి.
లోకజ్ఞానం అయితే లక్షలు ఖర్చు పెట్టి కూర్చోబెట్టి, అవసరమైతే మనం కూర్చోబెట్టి, మాస్టర్ కూర్చోబెట్టి నేర్పిస్తాడే కానీ బైబిల్ని ఉచితంగా చెప్తామన్నా నేర్చుకునే క్రైస్తవులు లేరు. ఈ విషయాన్ని, బైబిల్ని ఎందుకు నేర్చుకోవాలి అన్న టాపిక్ మొట్టమొదటిగా మనకు తెలియాలి. ఎందుకు నేర్చుకోవాలి, అసలు నేర్చుకోవాలా? ఏమంటే దేవుడు చెప్పడా మనకి? ఇక ఇలాగ అడిగామనుకోండి, పెద్ద పెద్ద బోధకులు ఎవరంటే, మీకు విశ్వాసం లేదా దేవుడు మాట్లాడతాడు, దేవుడిని నేర్పిస్తాడని విశ్వాసం లేదా? బైబిల్ ట్రైనింగ్ అవసరమా? బైబిల్ ట్రైనింగ్ అవసరమా? పేతురు ఏం చదువుకున్నాడు చెప్పండి అంటాడు. పేతురు గారు మరి చేపలు పట్టుకుని జాలరాయి, ఆయన చదువు సంజయ్ లేనోడైనా, మరి ఆయన పుస్తకం రాశాడు, ప్రసంగం చేశాడు, అలా చెప్పాడు. దేవుడు మాట్లాడాడు, మరి నీతో మాట్లాడ్డా అని నేర్చుకునే మనసును, తెలుసుకునే ఆశను తీసేస్తుంటారు చాలామంది. అపోస్తలులు ఏం చదివారు చెప్పండి అంటారు, అడుగుతారు. విషయం తెలుసా మీకు? బైబిల్లో అందరూ చదువుకున్న వాళ్ళే. బైబిల్ రాసింది ఎవరు తెలుసా అండి? యూదులు రాశారు బైబిల్ అంతా. యూదులు అందరూ చదువుకున్న వాళ్ళే. ఇప్పటికీ యోధా దేశంలో, యెరూషలేములో ఎక్కువ చదువుకున్న వాళ్ళే 98% ఉంటారండి. 100కి 88 మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఓన్లీ 2% ఎవరో బాగా పేదవాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు. కానీ బైబిల్ రాసిన వాళ్ళంతా కూడా పండితులు. బైబిల్ నేర్చుకోవాలి అని ఎవరు చెప్పారు తెలుసా అండి? బైబిల్ నేర్చుకుని బోధించాలని ఎవరు చెప్పారు తెలుసా అండి? మహాపండితుడైన అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడండి. అది చూద్దాం. ఏనాయనా ఆయన బైబిల్ తెలుసుకున్నాడు, ఆయన బాగా బైబిల్ని చదివాడు, నేర్చుకున్నాడు, నేర్పాడు. ఎందుకంటే తప్పులు రాకూడదని, అపార్థం చేసుకోకూడదని, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలని, అపార్థం చేసుకోకూడదని. కాబట్టి పౌలు గారి గురించి ఏం చెప్పారంటే, ఆయన బైబిల్ నేర్చుకోవాలి అని చెప్పారు. చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 19వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము. మీరు రాసుకోగలిగితే రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి. రన్నింగ్ నోట్స్ మీకు తెలుసు కదా, రన్నింగ్ నోట్స్ ఎలా రాయాలో. అంటే తర్వాత పాఠం చెప్తానులే, అంటే అందాక కొంచెం మంచి పాయింట్లు మిస్ అయిపోతాం కదా, మళ్ళీ నోట్స్లో రావు, రాసుకోవచ్చనమాట మీరు. రన్నింగ్ నోట్స్. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము. ఏనైనా 8, 9, 10 నేను చదువుతాను, అందరూ మనసు పెట్టి చదవండి. మీరు చూడండి, నేను చదువుతాను. అందరూ చూడాలి, బైబిల్ చూడాలి, మెయిన్ బైబిల్ చూడాలి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. బైబిల్ నేర్చుకోవాలి అన్న పౌలు పండితుడండి, సకల శాస్త్ర ప్రవీణుడు. ఏమండి, పౌలు గారు సకల శాస్త్ర ప్రవీణుడు. చాలా అధిక విద్య నేర్చుకున్నాడు ఆయన, ఎక్కువగా చదువుకున్నాడు ఆయన. ధర్మశాస్త్రం అంతా పఠించాడు. ధర్మశాస్త్రం అంతా చదివి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ అనింజుడుగా పేరు పొందాడు. గమాలీయుల పాదముల దగ్గర
ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అతడు భక్తిపరుడు. ఏమండి, గమానీయులు ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి గమానీయులు దగ్గర మరి అతను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అలాంటి ఆయన చెప్తాడు చూడండి, ప్రభు నమ్ముకున్న తర్వాత చెప్తాడు చూడండి, మనసు పెట్టండి, 19:8 చదువుతున్నాను. అతడు అంటే పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, అంటే యూదులు కూడుకునే సమాజ మందిరాల్లోకి వెళ్ళాడు. అక్కడ ప్రసంగిస్తున్నాడు. ప్రసంగించి వచ్చేలేదు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు వాళ్ళతో తర్కన పెట్టుకున్నాడు. మన ఈ రోజుల్లో పాస్టర్ గారిని ప్రశ్న అడిగితే, నన్నే ప్రశ్న అడుగుతావా, నాకంటే నీకు బాగా తెలుసా అనే సేవకులు ఉన్నారు. మనం కూడా ఏంటంటే యాజకుడిని మనం ఏం అడగకూడదని ముందే భయపెట్టేస్తారు మనల్ని. కాబట్టి భయపెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, బాబాయ్ పాస్టర్ గారిని మనం ఏమి అనకూడదు అడగకూడదు అని ఏం చెప్పినా మనం వెళ్ళిపోవటమే అన్న భ్రమలో ఉండిపోయామంతే. అంటే చెప్పేవారు జ్ఞానవంతులై ఉండాలి. ఆ జ్ఞానవంతులు సంఘమును కూడా జ్ఞానవంతులుగా చేయాలి. చెప్పే మాస్టర్కి సబ్జెక్ట్ రాదనుకోండి, ఇంకా స్టూడెంట్ ఏం పాస్ అవుతాడు? అంతే కదా. రైట్, చూడండి, ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పించుచు లేఖనం ప్రకారంగా ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు ఉన్నాడటండి అక్కడ. ఎక్కాను రండి, అందరూ రండి. ఇంకో ధర్మశాస్త్రం ఎలా రాశాడు మోషే, యెషయా ఎలా రాశాడు. యేసుప్రభు అంటే ఎవరనుకున్నారు మీరు యేసుప్రభుని చంపేశారు మీరు. కాబట్టి మీరు రక్షణ రావాలంటే యేసుప్రభు నమ్మాలి. యేసుక్రీస్తు మెస్సియా అని మీకు ఎలా మీరు నమ్మలేదు. అయితే ఇదిగో మోషే చెప్పాడు, యెషయా చెప్పాడు, ఇర్మియా చెప్పాడు, ఏరేడా వీళ్ళంతా ప్రవక్తలందరూ చెప్పారు అని ప్రవక్తల లేఖనములను తీసుకుని తర్కించాడట. అది ఇక్కడ ఈ చేతితో పట్టుకోండి. అపోస్తలుల కార్యాలు వదిలేయకండి. ఇది అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము. తర్కించుచు అని ఉంది కదా, ఒప్పించుచు. ఎలా తర్కించాడు, ఎలా ఒప్పించాడు చూడండి. 28వ అధ్యాయము, 28వ అధ్యాయము. ఏనైనా 28వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం ఎంత బాగుంది చూడండి. బైబిల్ చూడాలి, అందరూ చాలా చూడాలి, మనసు పెట్టాలి. అతనికి అంటే పౌలుకి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. బస అంటే ఏంటి? నివాసం. బస అంటే బస్సు కాదు, నివాసం. అతను ఉన్నటువంటి ఆ నివాసంలోనికి, ఇంటిలోనికి అనేకులు వచ్చారంట. ఎందుకు వచ్చారు ఇంతకు చూడండి. ఉదయము నుండి సాయంకాలము వరకు పౌలు ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు. ఎలాగిచ్చాడంట సాక్ష్యము? మోషే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తల గ్రంథములో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఎలా ఉన్నది ఇప్పుడు? యేసు ప్రభువుని ఎలా నేర్చుకోవాలి ఇప్పుడు చెప్పండి. మోషే గ్రంథాన్ని చదవాలి, ప్రవక్తల గ్రంథాలు కూడా చదవాలి. చదివి ఇదిగో ఇలా రాయబడలేదా, మీరు ఎందుకు నమ్మట్లేదు ఆయన్ని అని ఆనాటి శాస్త్రులను, పరిసయ్యులను, ఇశ్రాయేలీయులను, ప్రజలను తర్కించి ఒప్పించి బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు చేశాడు. ఈ రోజున అసలు బైబిలే చదవమని ఎవరు చెప్పట్లేదండి. ఇక నేర్పించేవారు లేరండి. ఒక 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 బండరాయి మన బుర్రలో పడేశారు. ఏంటంటే దేవుడు పిలుచుకుంటాడు నిన్ను, తర్వాత ఏంటంటే దేవుడు నీకు బయలుపరుతాడు.
అని ఒక బండర ఎప్పుడైతే ఆడేశారో బైబిల్ మీద పట్టు సాధించకుండా మనం కూడా గుడ్డిగానే ప్రభు నమ్ముకున్నవే తప్ప లేఖనాధారమైనటువంటి సంగతుల చేత బైబిల్ని నేర్చుకోలేకపోయాం. అందుకే ఈ రోజున మన దగ్గర ఒక హేతువాది వచ్చి నిలబడి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఒక హేతువాది కానీ ఒక నాస్తికుడు కానీ మన యొద్దకు వచ్చి ప్రశ్న వేస్తే మనం ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం. యేసుప్రభు అలా ఉండాలని ఎక్కడ కోరుకోలేదు. అసలు యేసుప్రభు నమ్ముకున్నవాడు అనగా క్రైస్తవుడు ఎదుట ఎవడు నిలవకూడదని దేవుడు కోరుకున్నాడంటే తెలుసానైనా. యేసుప్రభు దగ్గర నేర్చుకున్నవాడు యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు ఎదుట ఏ జ్ఞాని కానీ, ఏ మేధావి కానీ, ఏ నాస్తికుడు కానీ, ఏ హేతువాది కానీ, ఏ శాస్త్రి కానీ ఏమండి నిలవకూడదు అన్నాడు. ఇది చేత్తు పట్టుకోండి. మళ్ళీ అక్కడికి వస్తాం. మళ్ళీ మనం ఇది చేత్తు పట్టుకోండి. లోకసువార్త 21వ అధ్యాయం 15వ వచనం. లోకసువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. లోకసువార్త 21వ అధ్యాయం 15వ వచనం అందరూ చూడాలి. లోకసువార్త 15వ అధ్యాయం 21 చదువు. కీర్తి చదువమ్మా. అది యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా అండి? మీ విరోధులు అందరూ, మీకు విరోధులు చాలామంది ఉంటారు, నాకే ఉన్నారు విరోధులు, కాబట్టి మీకు కూడా ఉంటారు విరోధులు అంటున్నాడు యేసుప్రభు అంటున్నారు ఆయన. మీ విరోధులు అందరూ ఎదురాటకును కాదనటకును వీలు కాని వాక్కంటే వాక్యమును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. జ్ఞానాన్ని వాక్యాన్ని మీకు ఇస్తాను. ఆ జ్ఞానాన్ని వాక్యాన్ని మీరు నేర్చుకున్నారు అనుకోండి, అప్పుడు మీ ఎదుట ఈ శత్రువు నిలవనేరాడు. ఎంత బాగుందండి. అంటే యేసుప్రభు కోరుకున్న ఆలోచన ఏంటంటే, నా శిష్యుడు నన్ను వెంబడించిన నా శిష్యుడు నా ఎదుట నా గురించి అడిగితే ఏ విరోధి, ఏ నాస్తికుడు అసలు నా ఎదుట నా శిష్యుల ఎదుట నిలవకూడదు. చూసారు ఎంత బాగుందండి. అంటే మిమ్మల్ని ఎంత పౌరుషంగా యేసుప్రభు తయారు చేస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది అపోస్తలులు. ఆ యేసుక్రీస్తు శిష్యులు ఎలా తయారు చేశాడు? తమ విరోధులు తన వారి ఎదుట ఎదురాడుటకును కాదనటకును నువ్వేం చెప్పలేదు, కాదు అనలేడంటే ఎవడను. నువ్వు మాట్లాడితే ఇది కాదు అని నిన్నెవరు కొట్టివేయలేడట నీ మాటనే. వీలు కానీ వాక్కు మీకు ఇస్తాను, వాక్యమునిస్తాను, జ్ఞానమునిస్తాను, అనుగ్రహిస్తాను మీకు అని ఆనాడు యేసుప్రభు వారు శిష్యులకి ఇచ్చిన భరోసా. ఇప్పుడు మీరెంత ఎవరు? యేసుప్రభు శిష్యులేనా? శిష్యులే. యేసుప్రభు శిష్యులు ఎప్పుడవుతారు? మీరు నేర్చుకున్నప్పుడే అవుతారు. ఆయన నేర్పాడు. ఆయన 12 మందికి నేర్పాడు. నేర్పి ఏం చేశాడు? మీదటి ఎవడో కూడా నిలవకూడదు. పౌలు గారు ఏం చేశారు చూడండి. 23వ వచనం అపోస్తలుల గారు 28, 23 వచ్చాం మనం. మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు అంటే ప్రవచనములు ఎత్తి యేసుని గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఎవడైనా సరే మీరు ఒప్పించాలి. ఎవరినైనా సరే సమస్య లేదండి. అది ఫస్ట్లో చెప్పాను. నాతో కొంచెం 1 సంవత్సరం సహవాసం చేయండి బైబిల్తో. నాతో కాదు, బైబిల్తో మనందరితో సహవాసం చేయండి. మీ ఎదుట ఎవడో నిలబడ్డావు అలా చేస్తాను.
ప్రభు అలా చేయిస్తాడు. అది ప్రభుకి మహిమ, మన గొప్పతనం కాదు. ఎందుకంటే అదొక మహాశక్తివంతమైన వాక్యం మీ అందరి చేతుల్లో దేవుడు పెట్టాడు. ఎందుకు తెలుసా? మీరందరూ చదివి విద్యావంతులై దేవుని జ్ఞానమును పరిపూర్ణంగా ప్రజలకు బోధించేటట్టుగా మీరు కావాలని. ఏదైనా కాబట్టి 23 మళ్ళీ చూద్దాం. ఉదయము నుండి సాయంకాలం వరకు మీరు ఉంటారా? 2 గంటలు సాయంకాలం మనం ఏర్పాటు చేసుకుంటే దానికి మనం లేట్ అయిపోతున్నాం. అందుకే కదనైనా ఈయన ఉదయం నుండి సాయంకాలం వరకు మనం ఉండగలమా? ఎక్కడ ఉండలేము. అండి మోషే గ్రంథములోను ప్రవక్తల గ్రంథాల్లోనూ సంగతులు ఎత్తి యేసుని గురించి వివరంగా బోధించాడట. 31 వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, అపొస్తలుల కార్యాలు 28:30 వచనం. ఏనైనా చూడాలి, బైబిల్ చూడాలి, మీరు అందరూ బైబిల్ చూడాలి. నేను చెప్పేటప్పుడు బైబిల్ తిరగకూడదు, చెప్పేటప్పుడు వినాలి, చూడాలి. ఏనైనా మీ మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. పౌలు 2 సంవత్సరములు 30 వచనం. 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. అద్దెలు తీసుకున్నాడు, తన కోసం కాదు, తన వద్దకు వచ్చే వారందరికీ దేవుని వాక్యాన్ని నేర్పించడం లేదా? అలా ఎన్ని సంవత్సరాలు నేర్పించాడు చూడండి. అపొస్తలుల కార్యాలు 17 అధ్యాయంకి రండి. ఇప్పటికే బైబిల్ నేర్చుకోవడానికి చాలా లేట్ చేసేసారు మీరు, అవునా? చాలా లేట్ చేశారు. కాబట్టి లేట్ చేయొద్దు. ఇంకా అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. అది బైబిల్ బోధిస్తే ఎలాగ పౌరుషంగా బోధించాలండి. మానవ మేధస్సుకు అందని మహాసంగతులు బైబిల్లో ఉన్నావు కనుక అలాగే బోధించాలి. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూడండి. అతడంటే పౌలు. ఏనైనా పౌలు సమాజ మందిరాలకు వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించాలి. బైబిల్ డిస్కస్ చేయాలి. తర్కించుచు, ఒప్పించుచు. ఎలా ఒప్పించాడైనా? మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాలు తీసి యేసుప్రభుని గూర్చి పరిపూర్ణంగా బోధించాడైనా. ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు అక్కడ ఉన్నాడంటండి. అయితే 9వ వచనం చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారే అలా ఉంటారు, ఎల్లటూరుగా ఉంటారనమాట. ఆడు చెప్తే మనం ఉంటాం ఏంట్రా, అక్కడికి వెళ్ళి మనం నేర్చుకోవడం ఏంట్రా, అది అతను చెప్తే మనం ఏంటి, ఎలా ఉంటారు? అందరూ కఠినపరచబడిన వారు అనమాట అండి. సున్నిత హృదయాలు కలిగిన వారు కారు. అయితే వారు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును, క్రీస్తు మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి, అది ఎవడైతే కాదంటాడో విడిచిపెట్టేయటమే. కాదన్న వారిని పౌలు ఎవరు పట్టుకోలేదు. బాబు హ్యాపీగా వెళ్ళిపోండి అంతే. మీకు అక్కర్లేదు కదా, మీకు అక్కర్లేదు కనుక ఉన్న వాళ్ళు ఎక్కడో చెడగొట్టకండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అన్నాడు. కాబట్టి ఏమన్నాడంటే, ఏమండి, వారు దూషించినందున శిష్యులను ప్రత్యేకపరుచుకొని, ఆ మాట అంటలు తీసుకోండి. శిష్యులు అనగా క్రైస్తవులు, నేర్చుకునేవారు, బైబిల్ నేర్చుకునేవారు. శిష్యులు ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తోరన్ను అను ఒకని పాఠశాలల్లో
తర్కించుచూ వచ్చెను. ఏంటి? దేవుని వాక్యాన్ని. ఎన్ని సంవత్సరాలు అండి? 2 ఏళ్ల వరకు ఎలాగూ 10 వచ్చును. 2 ఏళ్ల వరకు ఎలాగూ జరిగాను అని చూడండి. అంటే 2 సంవత్సరములు కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు బోధించాడటండి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. ఏ రోజు క్లాసు మానేస్తే ఆ రోజు లెసన్ పోద్దేమో, కానీ నువ్వు ఊరుకో, తండ్రి ఊరుకోడు, ఏమండి బళ్ళు మాస్టర్ ఊరుకోరు. అటపక్క ఆయన వాళ్ళు రుద్దేస్తారు, ఈ పక్క మన రుద్దేస్తాం వీళ్ళని. ఏంటయ్యా అంటే ఏదోలేండి అత్య మార్కులు ఎంత 40, 50, ఫస్ట్ క్లాసు 60 అలా నూరితే ఏమండి అంతేనా? బైబిల్ మరి ఎవరు ఏమంటారు? మనకే ఉండదు, మన వెనక తల్లిదండ్రులు ఉండదు, ఏమండి ఏముండదండి. కానీ బైబిల్ పౌలు అలా 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 చెప్పలేదు. ఆయన కూర్చోబెట్టి 2 ఏళ్ల వరకు బైబిల్. అందుకే నేను 2 ఏళ్ళు అడగలేదు మిమ్మల్ని, 1 సంవత్సరం నాతో పాటు ఉన్నాను. అందుకే చాలు, 1 సంవత్సరం ఉండండి నాతోటి, మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను మీరు చూస్తారు. అది సంగతి ఏంటో పూర్తిగా చూడాలి కదా. మరి 2 ఏళ్ల వరకు ఎలాగో జరిగారు కనుక యూదులేంటి, అంజులేంటి, అంటే గ్రీసులేంటి, ఆసియాలో కాపురం అందరూ ప్రభు వాక్యము వినరా? ఎవరు బట్టి? మీకు నేను పౌలు కొంతమంది నేర్పిస్తే వారు వెళ్ళి మొత్తం ఆసియాఖండం అంతా తిరిగారట. వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వీళ్ళందరూ బైబిల్ నేర్చుకుని ఏమైపోయారు చెప్పండి? బోధకులు అయిపోయారు. చూస్తారండి. కాబట్టి 2 ఏళ్ల వరకు బైబిల్ నేర్చుకోవాలండి. నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. లేకపోతే ప్రభు నాకు బయలుపరి చెప్తారని అంటవా? ఏమీ రాదని చెప్తున్నాను. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానండి, నాకు దేవుడు చెప్పేసాడండి అన్న వాళ్ళంతా ఉట్టిదేనండి. మనం ఏంటంటే మనకి భక్తిగతం మనకు ఉంటా. భక్తి వేరు, అతిభక్తి వేరు. అతిభక్తి ఏంటంటే అయ్యగారు ఏం చెప్పినారు అయితే అది అయిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్తే మా వాళ్ళే ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, మా దగ్గర ఉంటాడు. స్టేజ్ మీద మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తాడనమాట. నేనే దేవుడు అన్నట్టుగా లేదండి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవరికి వాక్యం వస్తుందో వాళ్ళే దేవుళ్ళు, దైవములు అన్నాడు. ఎక్కడైనా వాక్యం? యోహాను సువార్త 10వ అధ్యాయము ఒకసారి మీరు తిరగండి. ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. 35, 34, 35 వచనం అండి. 35 వచనం ఏమన్నట్టు చెప్పండి, చూడండి అక్కడ ఒకసారి రాసుకోండి. ఏనైనా లేఖనము నిరర్ధకం కాలేదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో. అమ్మా దొరుకుతారా? ఆయన దొరికిందా? యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనము. చదువుగారు దొరికిందా? రైట్, చూడండి. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో. మీకు వచ్చిందా? అది బైబిల్లో ఉన్న వాక్యం, అది తెలియదు. దేవుని వాక్యం ఎవరు నేర్చుకుంటారో, ఎవరికి తెలుస్తుందో, ఎవరికి వస్తుందో వాళ్ళెవరట? దైవములన్నీ, వారే దైవములని చెప్పిన ఎడలా అని చెప్పాడండి. యేసుప్రభువు ఏమన్నారంటే, దేవుని వాక్యము ఎవరికి వస్తుందో వారే దైవములని చెప్తే చంపేసాం, కొట్టేద్దాం కొన్నారండి అలా యేసుప్రభుని. కాబట్టి నేను దేవుని కుమారుడని చెప్పునందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన వానితో నీవు దేవదోషం చేయుచున్నావని చెప్పుదురా? అలా చెప్తారా మీరు? యేసుప్రభు వారు వాళ్ళని అడుగుతున్నాడండి. ఇప్పుడు చెప్పండి, దైవాలు ఎవరు చెప్పినప్పుడు? వాక్యం రావాలి. వాక్యం వచ్చిందా? మీరు దంజులు, నిజంగా మీరు దంజులు. దేవుని వాక్యము నేర్చుకున్న మీకంటే
గొప్పవారు లోకంలో లేరని చెప్తాను నేను. మీరు చదువుకున్న జ్ఞానం అంతా ఎలాంటిదో తెలుసా? ఇంటర్మీడియట్ 10th క్లాసు చదువుకున్నారు కదా, డిగ్రీయో పిహెచ్డీయో లేకపోతే ఏదో చేశారు కదా లోకంలో అందరూ. వీళ్ళందరూ వెర్రి జ్ఞానం నేర్చుకున్నారు. ఈ కోటి విద్యలు వల్లకాటి వరకు తీసుకెళ్తాయి, కాటి వరకు తీసుకెళ్తాయి. కానీ దేవుని విద్య కాటి నుండి కైలాసాన్ని తీసుకెళ్తుంది. అది కైలాసం అంటే పరలోకం. అంత గొప్ప విద్య. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఉన్నవారి కంటే మీరెవరు? చాలా గొప్పవారు. కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎలా చూడకున్నాడంటే, మీ విరోధులు, క్రీస్తు విరోధులు ఎవడు కూడా మీ ఎదుట నిలబడకూడదు, అంతటి జ్ఞానవంతులుగా చేయాలని దేవుడు మీ ఎడల కళ్ళగన్నాడండి. మీ ఎడల కళ్ళగన్నాడు. ఒక ఆయన మహాపౌరుషం గలవాడే బోధించాడు, ఆయన చూస్తారా మీరు? అలా మీరు ఉండగలరా? ఏమండి, మనం ఏమైపోతామంటే బైబిల్ నేర్చుకోవటానికి ఏమైపోతామండి మనం? ఊరి పెద్దలకో లేకపోతే ఊరి వారికో లేకపోతే భయపడిపోతుంటాం మనం. బైబిల్ నేర్చుకోవటంలో అసలు మనుషుడిని మనం లెక్క చేయకూడదండి. చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 7, 8, 9 చదువుదామండి. చూడాలి మీరు. 10 అపోస్తల గారు 7 అధ్యాయము 9, 7 అధ్యాయము 7, 8, 9, 10 చదువుదాం. నేను చదువుతున్నాను, అందరూ బైబిల్ చూడండి. ఏనైనా దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. 8వ వచనం. అయితే స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అప్పుడు ఎంతటి గొప్ప ప్రబలమై దేవుని వాక్యము యెరూషలేములో విస్తరిస్తూ యాజకులలో అనేక మంది లోబడుచు, మరి దేవుని కృప అందరికీ తోడై ఇలాంటి పరిచయం జరుగుతున్నప్పుడు కొంతమంది చూచి సహించలేక ఎలాగైనా ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి అని ఈ స్టెఫన్ను, ఈ చేసే ఈ బోధను, ఈ కార్యక్రమమును, ఈ పరిచర్యను అడ్డుకోవాలని కొందరు జ్ఞానులు వచ్చారంటండి. జ్ఞానులు, మామూలు కాదు, జ్ఞానులు వచ్చారట. అలాటోడే నిలబడలేకపోయారట అతని ముందు. అలాటోడే జ్ఞానం కలిగిన వాళ్ళే వచ్చి నిలబడకపోయినప్పుడు మన ఊర్లో ఉన్న చిన్న చదువుకున్నవాడు, లేకపోతే రాజకీయ నాయకుడు, లేకపోతే పెద్ద మోతుబరు ఎవడ నిలబడతాడండి బైబిల్ ముందు? ఎవడ నిలబడలేడు. చూడండి. అప్పుడు 9వ వచనం. అప్పుడు లిబిత్రిన అనబడిన సమాజములోను, కురోనీల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములో నుండి, కిలికియా, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు స్టెఫనుతో తర్కించిరి. ప్రత్యేకంగా అలెగ్జాంద్రియ సమాజంలో నుంచి, కిలికియా సమాజంలో నుంచి, ఆసియా నుండి ఏమండి అనేక మంది వచ్చి స్టెఫనుతో తర్కించారు. నువ్వు చెప్పే సంగతులు ఏంటని. అప్పుడు 10వ వచనం చూడండి. స్టెఫను మాట్లాడయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, దేవుని జ్ఞానము, వాక్కును జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. అదంటే చూసారా, నిలబడలేకపోయారట. అసలు నిలబడలేకపోయారట అండి. వీరు ఎదిరించలేకపోయారట.
ఇక పౌలు దగ్గర కూడా కొంతమంది వచ్చారు, చూద్దామండి. పౌలు దగ్గర కూడా కొంతమంది వచ్చారు. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16, 17, 18 మీరు చూడాలి, ఆశ్చర్యపోతారు. ఏనాయనా? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. అంటే ఎంత కలవరపడ్డాడు చూసారా? అతనిలో ఏంటి విగ్రహారాధన? భూమిని, ఆకాశాన్ని, అంత సమస్తాన్ని నిర్మించిన మహాదేవుడిని ఎరుగక, సృష్టికర్త ఆయన లేకుండా కలగని ఈ సృష్టి యేసుక్రీస్తుని ఎరుగక విగ్రహాలతో నిండిపోయిన ప్రాంతాన్ని చూసి ఆత్మ పరితాపం పట్టలేక వీళ్ళని ఎలాగైనా ఒప్పించాలి, ఎలాగైనా యేసుప్రభువుని పరిచయం చేయాలని వెళ్ళాడంటండి. మనమైతే ఏమంటాం? మా వీధికి రావద్దు అంటే మనం ఏమంటాం చెప్పండి? మీకు దండం బాబా అని చెప్తాం మనమైతే. అవసరమైతే ఆ పక్క వీధికి వెళ్ళి ఎవడో ఒప్పించి ఆ పక్క వీధి పెట్టి కొట్టాలి అని. అదండి దేవుళ్ళు పౌరుషంగా ఉండాలండి. పరితాపం పట్టలేకపోయాను. 17 వచ్చింది చూడండి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధులలోనూ తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చాను. బయటికి వచ్చేసాడు పౌలు. అది సేవ అంటే బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళాలి. ఈ వీధి కాకపోతే ఆ వీధి, ఆ వీధి కాకపోతే ఏ వీధి, అవసరం సంతలో నిలబడాలి అవసరమైతే. అదండి అవసరం, సంతలో నిలబడాలి. చూడండి. యూదులలోనూ భక్తిపరులైనటువంటి ప్రతి వారితోనూ ప్రతి దినము, ప్రతిరోజు సంత వీధులలో ఉన్న తన్ను కలుసుకున్న వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఇలాగ ఎవడు పౌలును కూడా ఎదుర్కోలేకపోతున్నాడు. ఆయన ప్రశ్నలకు, సమాధానాలకు ఎవరు కాదనలేకపోతున్నారు. అప్పుడు సంగతి చూద్దామని జ్ఞానులు దిగారు. జ్ఞానులు 18 వచ్చినవండి. ఎపికురియలలోనూ, అంతక నెంబర్ చూడండి అక్కడ కింద ఏముంది నేను, గ్రేకీయులు అని ఉంది. గ్రీకులండి, గ్రీకు తత్వవేత్తలు. గ్రీకు తత్వవేత్తలు తెలుసా మీకు? అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్, అలెగ్జాండర్ ద గ్రేట్ గురువు ఎవరు అనుకున్నారు? అరిస్టాటిల్. గ్రీకు తత్వవేత్తలు అందరూ జ్ఞానులు, శాస్త్రవేత్తలు. ఏమండి? రాజనీతి శాస్త్రం తెలిసిన వారు వీళ్ళంతా. అలాంటి వారు స్తోరిక చూడండి 18 వచనం. ఎపికురులలో అంటే గ్రీకులలో స్తోయికులలో ఉన్న కొందరు జ్ఞానులు వచ్చి వాదించరి. అది చూసారండి. ఎవరు వచ్చారంటే ఇప్పుడు చెప్పండి. ఆయన జ్ఞానులు వచ్చారట. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక క్రైస్తవుడు ముందు ఇప్పుడు బోధించేది ఎవరక్కడ? పౌలు. ఒక క్రైస్తవుడు ముందు ఏ జ్ఞానం సరిపోతారు చెప్పండి? ఆయన ఇప్పుడు ఏ జ్ఞానం సరిపోతారు చెప్పండి? ఈ చదువుకున్న చెప్పండి. మన బైబిల్ బాగా తెలిస్తే ఎవడు సరిపోడండి. అది నా ఒపీనియన్ ఏంటంటే, బైబిల్ని లోక జ్ఞానం కాలేజీల్లో నేర్చుకున్న సబ్జెక్టు కంటే బైబిల్నే కనుక ఒక గొప్ప దేవుని సబ్జెక్టుగా మీరు నేర్చుకుంటే ఏ జ్ఞానము పనిచేయదు, ఏ జ్ఞాని పనిచేయడండి. జ్ఞానులు వచ్చి వాదించరి. కడకే నెగ్గలేనోడు ఏమంటాడు చెప్పండి? దెబ్బరాటలో నెగ్గలేనోడు ఏమంటాడు? అక్కడనే బూదులు తిట్టి పోతాడు. అంతే, బూదులు తిట్టేసి వెళ్ళిపోతాడు. దమ్మున్నవాడు పోరాడతాడు, గెలుస్తాడు. దమ్ములేనాడు చాటును మురుగుతాడు. అంతే.
అది జరిగింది చూడండి అక్కడ, అది జరిగింది చూడండి అక్కడ, అది జరిగింది చూడండి 18 వచనంలోని. కొందరు వాదించిరి, వారిలో ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొని రే. ఏమన్నా చెప్పండి, ఆఖరిని ఏం పేరిటారు వాళ్ళకి, ఈయనకి వదరబోతు. చూసారండి, గెలవలేక, ఏమంటే ఇతను చెప్పే మాటలకి ఒప్పుకోలేక కడగి వదరబోతని పేరు పెట్టి వెళ్ళిపోయారండి. అంతే, ఎవరు నిలబడతారు చెప్పండి. అందుకే పౌలు గారు ఎంత పౌరుషంగా బోధించాడంటే, ఎవరు నిలబడలేదు కాబట్టి ఎంత పౌరుషంగా బోధించాడంటే, 1 కొరింథీ పత్రిక వెళ్దామండి. అంటే బైబిల్ నేర్చుకుంటే మీరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో చెప్తున్నాను. అది ప్రారంభ, మళ్ళీ మీకోసం వెనక రావాల్సి వచ్చింది. నేను చాలా లేట్ చేశారు. ఇంకా మీరు ఇక్కడి నుంచి లేట్ చేయకండి బైబిల్ నేర్చుకోవడానికి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. నాయన పేజీ నెంబర్ చెప్పండి. నాయన 146 పేజీ నెంబర్ చూడండి ఒకసారి. ఏమండి 146 పేజీ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20 వచనం. ఏమండి ఒక క్రైస్తవుడు ఏమని అడుగుతున్నాడు చెప్పండి, ఏమని అడుగుతున్నాడు చూడండి, లోకాన్ని అడుగుతున్నాడు చూడండి. జ్ఞాని ఏ మాయను, ఎలా ఉంది ప్రశ్న, ఎలా ఉందంటే బాగుందా? ఏమండి జ్ఞాని ఏ మాయను అంటే ఈడెవడరా బాబా చూడాలి, అంతేనా? అలా అడుగుతూ అడగగలరా మీరు? అడగాలి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమయ్యాడు? శాస్త్రాలు తెలిసిన శాస్త్రి, అదేనా? అంతేనా? శాస్త్రాలు తెలిసిన శాస్త్రి ఏమయ్యాడు? జ్ఞాని అని అనుకున్నవాడు, నేను జ్ఞానవంతుడు అనుకున్నవాడు ఏమయ్యాడు? మన సహజంగా జ్ఞానవంతుడు ఎవరంటే చెప్పండి, నేనా? జ్ఞానవంతుడు అని ఎవరినంటాం మనం సహజంగా లోకంలో? బాగా చదువుకున్నాడు అనుకోండి, ఏమంటాం? అయ్యి బాబు చాలా జ్ఞానవంతుడు బాబు, చాలా చదివాడండి. ఏం చదివాడంటే చాలా చదివాడండి బాబా అంటాం. ఏం చదవడు? ఇప్పుడు చదవనప్పుడు ఇక్కడ ఉంటా చూడండి, ఏం చదవడు చెప్తాడు ఆయన. మీరు అనుకుంటున్నారు చాలా చదవడు, మేము అనుకుంటున్నాము. ఆడు ఏం చదవలేదని దేవుడు అన్నాడు. చదవండి, బాగుంటుంది చూడండి. శాస్త్రి జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది హేతువాది వాడు. ఈ లోక తర్కవాది ఎవడు? దేవుడు ఉన్నాడంటే చూపించు అంటాడు, లేడంటాడు. ఆయన కలిగించిన సూర్యకాంతిని అనుభవిస్తూ, ఆయన కలిగించిన భూ పంటను తింటూ, ఏమండి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ భూమి మీద బ్రతికి బట్ట కట్టిన వీడు సృష్టికర్త లేడు అనడానికి అసలు ఎన్ని గుండెలు వాడికి. మూర్ఖుడు అని చెప్పాలి. అంత బైబిల్ అంతా మనం అన్నాం అనుకోండి దెబ్బడవుతాడు. వాళ్ళు తిట్టేసి బైబిల్ అందని అనుకోండి నోరు వెళ్ళిపోతాడు. అది లాజిక్. కీర్తన 53 అధ్యాయులు ఏముంటుంది, 1వ వచనంలో ఏముంటుంది? నేను దేవుడు లేడను బుద్ధిహీనుడు ఉందా? కీర్తన 53:1 ఏముంది నాయన? మళ్ళీ ఉద్రేకండిది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకుంటాడు అని చెప్పేమనుకోండి, అమ్మో నేను బుద్ధిహీనుడు వెళ్ళిపోతాడు. ఏమండి కీర్తన 53:1 దేవుడు లేడని వాడు ఎవడట? బుద్ధిహీనుడు. 2 అపోస్తలుల కార్యం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20 వచనం చూడండి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. వచ్చాడు కదా, ముందు వచ్చారు కదా స్తోయికులు, ఎపిక్యూరియన్స్, గ్రీకులు, తత్వవేత్తలు వచ్చి వాదించారు అక్కడ. ఇంత చూసాం మనం, మర్చిపోకూడదు. ముందు చెప్పిన వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆ వారు లోకజ్ఞానుల వల్ల అక్కడ వాదించారు. కడకేమన్నాడు? వదరబోతు చెప్పిన సంగతి మనం ఏంట్రా పొందరా రండి అన్నాడు. పోయారు. అప్పుడు అడుగుతున్నాడు ఆయన, జ్ఞాని ఏమాయని ఇంకెవడో ఉన్నాడు అడిగాడండి.
ఈ మాట చదివినప్పుడు నాకు గుర్తు చెప్పమంటారా? రింగులో ఫైటింగ్ చేసినప్పుడు పడిపోతాడు ఒకడు ఓడిపోతాడు. అప్పుడు ఈడు రెండు చేతులు పట్టి పైకెత్తి ఇంకెవడైనా ఉన్నాడా నన్ను ఓడించేవాడు అంటుంటాడు అనమాట. ఇలాగ ఏమంటే అంటాడా లేదా? అదండి క్రైస్తవుడు ప్లేస్ అంటే. బైబిల్ పట్టుకున్న నీవు నీ ప్లేస్ తెలుసా? దేవుడు లేడని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అనాలి. అది ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడిని చూసి పొంగిపోతాడు, పరలోకంలోంచి పొంగిపోతాడు. నా కొడుకు నేను ఈ ప్రజలు కనబడకపోయినా, ఈ ప్రజలకు నేను తెలియకపోయినా నేనున్నాను అని నా కొడుకు భూమి మీద నిలబడ్డాడు అంటే ఈజ్ మై సన్ అంటాడు. అప్పుడు ఇది నా ప్రియకుమారుడు అంటాడు దేవుడు. పౌలుస్తు ఎలా ఉన్నాడండి? ఒకప్పుడు క్రైస్తవులు హింసించిన వాడు, క్రైస్తవులను చంపేశాడు పౌలు. అలాంటి వాడు క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడో చూడాలి మీరు. ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు పౌలు. శాస్త్రీయమాయను చదువునైనా 20 వచ్చును. జ్ఞాన ఏమాయను, శాస్త్రీయ ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి. మా జ్ఞానం ఎవరు ఇప్పుడు? మరి లోకంలో బాగా చదువుకున్నవాడే జ్ఞానం నువ్వు అన్నావు, అతన్నేమో దేవుడేమో వెర్రివాడన్నాడు. మరి జ్ఞానం ఎవడప్పుడు? బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు. అదండి అది అలా చెప్పాలి. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడే మహాజ్ఞాని. ఎంత బాగుందండి. మీ ఒంట్లో రక్తం క్రీస్తు రక్తం ఉందా? క్రీస్తు రక్తం ఉంటే ఉప్పొంగాల. అది నేనున్నాను ప్రభు అనాలి, నేనున్నాను అని అనాలి. ఈ లోక జ్ఞానమును దేవుడు విరుతము చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము, లోకకు జ్ఞానం ఉంది, ఆ లోక జ్ఞానము చేత దేవుడి జ్ఞానమైన బైబిల్ వాక్యమును ఎరుగ ఉన్నారు. ఎరకుండు నందున సువార్తను ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఏనైనా అందుకేనైనా బైబిల్ అంటే ఏంటంటే మహాజ్ఞాన గ్రంథం. ఏ శాస్త్రము బైబిల్ ముందు నిలబడదు, ఏ జ్ఞాని బైబిల్ ముందు సరిపోడు. ఏనైనా అలాంటి వారుగా ఉండాలని దేవుడు ఎదురు చూచాడు మనల్ని. అలాంటి వారు కావాలనుకున్నాడు. కానీ బైబిల్ని ఏం చేశారంటే అంత గొప్పగా ఉండాలని చెప్పిన దేవుడు ఏమైందంటే బైబిల్ని ఒక మత పుస్తకంగా చేసి పడేశారండి. అది మత గ్రంథం అన్నారు దీన్ని. నాస్తికులు, హేతువాదులు, లోకజ్ఞానులు ఏమన్నారంటే ఇది ఒక మత పుస్తకం అని పక్క పెట్టేశారండి. ఇది ఇంకా విదేశీ పుస్తకం.